హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z మామ్స్ కుకింగ్. ఎదిగే పిల్లలకు శరీర పుష్టినివ్వడానికి దోహదం చేసే నేతి సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని దానిలో 1 కేజీ పొట్టు మినపప్పుని తీసుకున్నానండి. నేను తీసుకున్న గిన్నెతో 2 సార్లు వచ్చాయండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలుపుతూ ఉండాలి. అలా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలండి. మినుములు కొద్దిగా రంగు మారాక 2 స్పూన్ల బియ్యం వేసుకుందాం. ఇలా బియ్యం వేయడం వల్ల సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా బాగా వేగి మంచి వాసన వస్తున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక పెద్ద ప్లేట్లో వేసి చల్లారనిద్దాం. ఇలా చల్లారిన మినుముల్లో 5 యాలకులు వేసి మెత్తని పొడిలాగా మిక్సీ చేసుకుందామండి. ఈ మిక్సీ పట్టిన పౌడర్లో మనం కొలత తీసుకున్న గిన్నెతో 1.5 కప్పు బెల్లం తురుము, కొలతలో 700 గ్రాముల తురుము కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నెయ్యి కరిగించుకుందాం. ఈ సున్నుండలు మరింత రుచిగా ఉండడం కోసం ఒక బాండలిలో 2 స్పూన్ల నెయ్యి వేసి 10 నుంచి 15 బాదం పప్పులు, ఒక 12 జీడిపప్పులు వేసి వేయించుకుందాం. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని బరకగా పౌడర్ చేసి పిండిలో కలుపుకుందాం. ఈ పౌడర్ వేయడం వల్ల సున్నుండలు భలే రుచిగా ఉంటాయండి. నేను కొద్దిగా పిండిని ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. మనకు కావాలనుకున్నప్పుడు నెయ్యి వేడి చేసి పిండిలో కలుపుకొని ఉండలు చుట్టుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన పిండిలో నెయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి కలుపుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ నేతి సున్నుండలు రెడీ. ఇవి పిల్లలకి రోజు ఒకటి ఇచ్చారంటే చాలా మంచిదండి. వీటిని మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. దీన్ని ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.